పాత నోట్లతో యుటిలిటీ బిల్లులు ఆస్తి పన్ను చెల్లించే అవకాశం ఇవ్వడంతో జీహెచ్ఎంసీకి భారీ ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు 25 కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలైనట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు జనం. అటు మీ సేవా సెంటర్లలోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం లోపు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి జనాలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీలో పన్నుల వసూలకు సంబంధించిన వివరాలు ఖైరతాబాద్ నుంచి అప్డేట్స్ కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్, చెప్పండి, పాత నోట్ల ట్యాక్స్ వసూళ్లతో జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చింది? ఇది ఒక రకంగా మోడీ పెట్టిన ప్లాన్ ఇటు రాష్ట్రానికి కూడా ఆదాయం పెంచడానికి ఉపయోగపడిందంటారా? రాధిక, అయితే జీహెచ్ఎంసీ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ ఆర్థికంగా అంటే పన్ను వసూలు, ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల కోసం ప్రత్యేకంగా ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు గతంలో అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో పాత 500 అలాగే 1000 రూపాయల నోట్లను ఈ ప్రాపర్టీ కట్టుకునేందుకు వెసులుబాటును ఇచ్చింది. దానిలో భాగంగా ఈ రోజు జీహెచ్ఎంసీ మొత్తం కూడా మార్నింగ్ 10 o'clock నుంచి అన్ని సర్కిళ్లలో, హైదరాబాద్లోని సుమారు 24 సర్కిల్ ఉంటాయి. 24 సర్కిల్లో కూడా అన్ని సర్కిల్లో మొత్తం కౌంటర్లు పెద్ద ఎత్తున భారీగా అంటే రెగ్యులర్ కన్నా ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేసింది. దాంతోపాటుగా ఇటు మీ సేవా సెంటర్లు అలాగే ఈ సేవా సెంటర్లు, దాంతోపాటుగా ఇటు బిల్ కలెక్టర్స్ రెగ్యులర్గా తిరిగే వాళ్ళు ఉంటారు. టోటల్గా ఈరోజు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అంటే సుమారుగా 25 కోట్ల వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలైనట్టుగా సమాచారం అందింది. అంటే ఎప్పటికప్పుడు మార్నింగ్ అంటే ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ సమయంలో ఆఫీస్ నుంచి అందరూ బయటకు వస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఇది రాత్రి వరకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో పాటుగా మనకి ఇక్కడ అసలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు మనతో పాటుగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంత కరెక్షన్ అయింది మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో టోటల్గా? అంటే అన్ని ఇటు మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి, బిల్ కలెక్టర్స్ కానీ మిగతా అంతా ఎంత కనెక్షన్ అయింది? మీరు ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు? అయితే ఈ జీహెచ్ఎంసీలో ఈరోజు ఈ యొక్క పాత డినామినేషన్స్ 500 రూపాయలు 1000 రూపాయల డినామినేషన్స్ కలెక్ట్ చేసుకుని ట్యాక్సెస్ రూపకంగా కట్టడానికి ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాల మేరకు అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. ఈరోజు చూస్తుంటే ఇది సుమారుగా మనందరూ చూస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి మార్చ్ 31 నాడు ఏ విధంగా ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజర్ ఉంటుందో ఆ విధంగా ఆ టైపే స్పందనలాగా కనపడుతున్నది మా అందరికీ. ఫిగర్స్కి చూస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 330 ఫిగర్కి ఆల్మోస్ట్ ఒక 19 crores దాటింది ఇప్పుడు వరకు అన్ని సర్కిల్స్లో చూస్తే. అదేవిధంగా దానిలో సెంట్రల్ జోన్లో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 4.5 crores ట్యాక్సెస్ రూపకంగా రావడం జరిగింది. ఇప్పుడు అడిషనల్ కౌంటర్స్ కూడా ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తున్నాము. ప్రజలకి సౌకర్యంగా చేయడానికి అడిషనల్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ కౌంటర్స్ రాత్రిపూట 12 వరకే ఉంటుంది. దయచేసి మీ ద్వారా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ 12 గంటల వరకు ఇక్కడ మీ సేవా కేంద్రాలు అయితేనేమి ఈ సిటిజన్ సర్వీస్ కౌంటర్స్కి ఇచ్చేసి మీ యొక్క ఓల్డ్ డినామినేషన్స్తోని ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు? అంటే చాలా మటుకు గతంలో మీరు నోటీసులు కూడా అందించారు జీహెచ్ఎంసీ తరఫున. పెద్ద బడా ప్రాపర్టీ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు కూడా కట్టని పరిస్థితి, కోట్లు కూడా కట్టలేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారా ఇప్పటివరకు? పెద్ద వాళ్ళే వచ్చారా, లేదంటే చిన్న వాళ్ళే 50 lakhs 50,000 1 lakh అలానే కడుతున్నారు? అంటే మార్నింగ్ పొద్దున పూట ఓపెన్ చేయడంతో చూడటమే కొంచెం మేము కూడా కొంచెం చూసాము. అప్పుడు మార్నింగ్ ట్రెండ్ అంతా మధ్యతరగతి మనుషులు, అదేవిధంగా ఆల్ టైప్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి అందరూ వచ్చి కట్టడం జరిగింది. కొంచెం ట్రెండ్ ఈ మధ్యాహ్నం పూట కూడా చూస్తే మోర్ బిజినెస్ క్లాస్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు. సో ష్యూర్లీ ఇప్పుడు పాత బకాయిదారులు కూడా కొందరు కట్టే అవకాశం మనకు కనపడుతుంది. ఇక్కడ చాలా ఏరియాస్ కూడా వచ్చే అవకాశం దీనిలో మాకు కనపడుతుంది. మీరు అనుకున్న ప్రకారంగా సాయంత్రం వరకు మీ లక్ష్యం ఎంత ఉంది, ఎంత రాబోతుంది? అర్ధరాత్రి ఒకవేళ దాటినా కూడా ఇక్కడికి వచ్చినాక కూడా ఒకవేళ లేట్ అయినా కూడా వాళ్ళని ఇంకా తీసుకుంటారా? అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళని తీసుకుంటారా, లేకుంటే అర్ధరాత్రి దాటిందని మళ్ళీ పంపించడం జరుగుతుందా? అంటే ఇది అర్ధరాత్రి 12 గంటల వరకు మనం ఇచ్చాము అవకాశము. రాత్రి పూట అయినా కానీ పోలీసు వాళ్ళ సిబ్బంది కూడా చూస్తూనే ఉన్నాం, వాళ్ళ కోఆపరేషన్ కూడా ఉంది. దయచేసి వీల్ ఆల్ బీ హియర్, ఇక్కడ ఉండి ఇక్కడ తీసుకుంటాము. గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 12 o'clock వరకు ఉంది. ఇది రాత్రి 12 గంటల వరకు ఈ కౌంటర్స్లో మేమంతా ఓపెన్గా ఉంటాము, అందరం తీసుకుంటాము. సుమారుగా వీఆర్ ఓపెనింగ్ ఇప్పుడు వరకు ఇంకొక 10 కోట్లు అడిషనల్గా మినిమం ఒక 30 crores వరకు మనకు వస్తుందని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.
మొత్తానికి అంటే భారీ ఎత్తున గతంలో పెద్ద ఎత్తున బకాయిలు చాలా మటుకు జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఏదైతే బకాయిలు ఉన్నారు ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళకు ఎప్పటికప్పుడు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ చాలా ముండి బకాయిలు కూడా వసూలు కాలేవు. అంటే నోటీసులు జారీ చేసినా కూడా వాళ్ళు కట్టని పరిస్థితి నెలకొంది. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే ఇప్పటివరకే అధికారిక లెక్కల ప్రకారము జిహెచ్ఎంసీ అధికారుల లెక్కల ప్రకారం అంటే ఇటు బిల్ కలెక్టర్లు కానీ అటు మీ సేవ కానీ ఇటు మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కౌంటర్స్ వద్ద కానీ టోటల్ గా 25 కోట్ల వరకు పన్ను వసూలైనట్టుగా మనకు అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీంట్లో ఈస్ట్ జోన్ లో 4 కోట్ల వరకు వసూలైంది. అలాగే సౌత్ జోన్ లో 83 లక్షల వరకు, అలాగే సెంట్రల్ జోన్ లో 3 కోట్ల 71 లక్షల వరకు, అలాగే వెస్ట్ జోన్ లో 5 కోట్ల 60 లక్షల వరకు, నార్త్ జోన్ లో 3 కోట్ల వరకు. అంటే మీ సేవలు ఈ సేవల ద్వారా సుమారు 2 కోట్ల 34 లక్షల వసూలైనట్టు తెలుస్తుంది. ఇక బిల్ కలెక్టర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. బిల్ కలెక్టర్లు వారి ద్వారా సుమారుగా 5 కోట్ల 14 లక్షల వరకు ఖర్చు వచ్చినట్టు ఆదాయం వచ్చినట్టుగా మనకు అధికారుల లెక్కలు చెబుతున్నారు. అయితే ప్రధానంగా అంటే ఇప్పటికీ రెగ్యులర్ గా జిహెచ్ఎంసీకి రెగ్యులర్ గా డే వైజ్ గా ఒక్కొక్క రోజు నాడు సుమారుగా 2 కోట్ల నుంచి 2 కోట్లన్నర 3 కోట్ల వరకే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతుంటారు. కానీ ఇది ఒక్క రోజే సుమారుగా 25 కోట్లు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 25 కోట్లు రావడం చాలా పెద్ద మొత్తంలో ఆ ప్రాపర్టీ ట్యాక్స్ అందరు కూడా వచ్చి పే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తర్వాత 9th రోజు చాలా తక్కువ మొత్తంలో బిల్ కట్టారు. అంటే ఎవరు కూడా కట్టేందుకు ముందుకు వెళ్ళరు. ఓన్లీ 52 లక్షల వరకే 9th రోజు కట్టారు. కానీ ఈ ప్రభుత్వం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ముందస్తుగా ప్రణాళిక ఆలోచించి ఒక పాత నోట్లు వెంటనే ఎక్స్చేంజ్ చేస్తే పెద్ద మొత్తంలో కూడా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్న పట్ల ఇటు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మనకి ఇక్కడ కట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత డ్యూ ఉంది మీది? टैक्स पे करने आया हूँ। మొత్తానికి అంటే ఇటు అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎక్కడికక్కడ అంటే పాత నోట్లు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పాత నోట్స్ అన్ని కూడా తీసుకొని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత కట్టారు? మీరు కడుతున్నాం, జూబ్లీహిల్స్ నుంచి వచ్చాము. ఎంత ఉంది మీది? ఎంత ప్రాపర్టీ ఎంత ఉంది? ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత ఉంది? మాది కాదండి, మా సార్ది. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. బిల్డింగ్ 5 lakhs. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు పాత నోట్లు కడుతున్నారు కదా? హలో. సో అది ఇటు ప్రజలు కూడా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పాత నోట్లు ఇటు బ్యాంకులోనే చెల్లుతున్నాయి, కానీ ఇటు వీటిలో ప్రభుత్వం కూడా ఈ వెసులుబాటు కల్పించడం పట్ల ఇటు ప్రజలు కానీ అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది అర్ధరాత్రి వరకు కొనసాగితే సుమారుగా 50 నుంచి 60 కోట్ల వరకు వసూలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ కార్తీక్.